వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ సూరి ఎన్టీఆర్ ఫిట్నెస్ కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి బెస్ట్ వర్కౌట్ తీసుకొని వస్తున్నాను, అదే లెగ్ వర్కౌట్. చూస్తున్నారుగా, ఇంట్లో ఉండే మీ లెగ్స్ ని స్ట్రాంగ్ అండ్ లెంత్ గా ట్రైన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే హోమ్ వర్కౌట్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా బిగినర్స్ కి, హోమ్ వర్కౌట్ చేసే బిగినర్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేసిన ప్రతి బిగినర్ ఫస్ట్ ట్రైన్ చేయాల్సింది లెగ్స్ ని. మీరు లెగ్స్ ని ఎందుకు ట్రైన్ చేయాలంటే, ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఫస్ట్ మీరు హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే మీరు వెయిట్స్ ఎత్తాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా, ఎనర్జీ కావాలన్నా, ప్రతి ఎక్సర్సైజ్ మీ బరువుని మెయింటైన్ చేసేది లెగ్స్. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేయాల్సింది లెగ్స్. ఏ బిగినర్ అయినా, హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళైనా, జిమ్ వాళ్ళైనా ఫస్ట్ లెగ్స్ ని ట్రైన్ చేయండి. మీ లెగ్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే చూడండి, మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే ఈ షేప్ అయినా, బ్యాక్ షేప్ అయినా, ఇవి ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు అంత వెయిట్ ఎత్తగలరు, అంత స్ట్రాంగ్ ఉండగలరు, ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయగలరు. అప్పుడే కదా మీకు యాప్స్ అయినా, షోల్డర్స్ అయినా, బైసెప్స్ అయినా, ఫార్మ్స్ అయినా ఏవైనా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ వెయిట్ అంతా లెగ్స్ మీద ఉండాలి. కాబట్టి ఈరోజు నేను లెగ్ వర్కౌట్ 5 ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఈ మజిల్స్ పెరగాలంటే ఈ 5 ఎక్సర్సైజ్ చేయండి, డైలీ కన్సిస్టెంట్ గా చేయండి. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ లెగ్ వర్కౌట్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలాంటి డంబిల్స్ తీసుకోండి, లేకుంటే ఇటుక బెల్లు ఉంటాయి కదా, అవి తీసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ బిగినర్స్ ఇటుక బెల్లే తీసుకోండి. ఓకే, మనం లెగ్ వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు మనము లెగ్ డిస్టెన్స్ తక్కువ నుంచి ఎక్కువ తీసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారు, ఎక్కువ నుంచి తక్కువ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతాయంటారు. అది కాదు, తక్కువ డిస్టెన్స్ తీసుకొని తర్వాత ఇంకో కొంచెం డిస్టెన్స్ ఎక్కువ తీసుకొని తర్వాత ఇంకో కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఆ ఎక్సర్సైజ్ బెస్ట్గా ఉండి మంచిగా ట్రైన్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ తీసుకోండి లెగ్కి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా 50 లిఫ్ట్ చేయండి, 3 సెట్స్. అలాగే కొంచెం డిస్టెన్స్ సెకండ్ ఎక్సర్సైజ్ కి ఇంకా కొంచెం డిస్టెన్స్ తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ కి కొంచెం డిస్టెన్స్, ఒక 30 నుంచి 35 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకోండి డిస్టెన్స్. థర్డ్ ఎక్సర్సైజ్, ఫస్ట్ ఎక్సర్సైజ్ 10 సెంటీమీటర్స్, సెకండ్ ఎక్సర్సైజ్ 20 సెంటీమీటర్స్, థర్డ్ ఎక్సర్సైజ్ 30 నుంచి 35 సెంటీమీటర్స్ అండ్ డిస్టెన్స్ ఉండేలాగా ట్రై చేసుకోండి. ఓకే, థర్డ్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 3 ఎక్సర్సైజ్ అయిపోయి. ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్, ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఫోర్త్ ఎక్సర్సైజ్ చూస్తున్నారుగా, ఈ విధంగా తీసుకొని 2 స్టెప్స్ ఉండే డిస్టెన్స్ తీసుకోండి. స్ట్రైట్ ఫార్వర్డ్, లెగ్ ఎంత స్ట్రైట్ గా ఉందో బ్యాక్ సైడ్ లెగ్ కూడా అంతే స్ట్రైట్ లో పెట్టుకోండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా మీరు 1 మినిట్ వచ్చేయండి. ఓకే, సేమ్ ఈ లెగ్ కూడా 10 మినిట్స్ అండ్ 1 మినిట్ వచ్చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫిఫ్త్ ఎక్సర్సైజ్. ఈ ఫిఫ్త్ ఎక్సర్సైజ్ కి మనకి డంబిల్ డ్రా కావాలి. మీతో డంబిల్ డ్రా లేకుంటే ఎక్కువ వెయిట్ ఉంది ఏదో తీసుకోండి. ఎలా అంటే ఇలాంటి డంబిల్ డ్రా తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ నిక్ మై పెట్టి, ఓకే, ఈ విధంగా
మీ హ్యాండ్స్ మీద ఉంచి. ఎందుకు ఈ 50 ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అంటే మనం ముందు చేసిన 4 ఎక్సర్సైజ్లు లెగ్ పైన చాలా ఇంపాక్ట్ చూపించి ప్రెజర్ చూపించింటాయి. మనకి షేప్ అండ్ మంచిగా ట్రైన్ కావాలంటే ఈ 50 ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఎత్తాం కాబట్టి మనకి షేప్ త్వరగా ఇంక్రీజ్ అయ్యి మజిల్ త్వరగా షేప్ వస్తుంది. అందుకే ఎక్కువ వెయిట్ ఉండేది అంటే మీకు మ్యాక్సిమం మీరు ఎంత ఎత్తగలరో ఆ వెయిట్తో తీసుకోండి. ఓకే, ఇలా అంటే మీకు ఎన్ని లిఫ్ట్స్ అవైలబుల్ ఉంటే అన్నీ చేయండి. ప్రెజర్తో తీసుకోవద్దండి, ఎందుకంటే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, 1 కింద కూర్చొని లేచేటప్పుడు స్లోగా చేయండి. 2 3 4 5 6 7 మీరు హ్యాండ్స్ వెయిట్ని నిక్ మీద వేయకుండా సగం వెయిట్ని హ్యాండ్స్ని కంట్రోల్ చేసుకోండి. 6 7 8 9 10